మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆఫీసులో పనిచేస్తున్న గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకొచ్చింది. దాదాపు 100 మంది నుంచి అతడు డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. తాను బాలశౌరి పిఎనని, మచిలీపట్నంలోని మెడికల్ కాలేజీ, కృష్ణా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ ఒక్కొక్కరి నుంచి ₹1,50,000 నుంచి 2.5 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా మొత్తం దాదాపు 1.5 కోటి వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులిచ్చిన వారికి అనుమానం రాకుండా గోపాల్ సింగ్ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చాడు. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినా ఇంకా ఉద్యోగంలోకి తీసుకోవడం లేదేంటి అని అడిగితే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆలస్యమైందని నమ్మించడానికి ఏకంగా ఎంపీ సంతకంతో కూడిన లెటర్ ప్యాడ్లు ఇచ్చాడు. విజయవాడ ఇన్నోవా హోటల్కు వస్తే ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెబుతారని చెప్పాడు. తీరా డబ్బులిచ్చిన వాళ్లంతా హోటల్కి వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు. గోపాల్ సింగ్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో చేసేదేమీ లేక మచిలీపట్నంలోని బాలశౌరి కార్యాలయానికి చేరుకొని గోపాల్ సింగ్ గురించి ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకొచ్చింది. ఉద్యోగాలు ఇప్పించలేం కానీ గోపాల్ సింగ్ తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తామని ఎంపీ కార్యాలయంలో సిబ్బంది హామీ ఇచ్చారు. అయితే గోపాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి బాధితులంతా ఈరోజు ఎంపీ బాలశౌరి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఇదే రకం ఎండలో కూర్చున్న సార్ వాళ్ళు వద్దంటే బయటకు వచ్చేసి ఇప్పుడు పనులు లేకపోతే చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన ఆ ఓట్ల బయటికి గంటేశారు మమ్మల్ని అన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మీకు 31 జూలై 1:00 కల్లా మమ్మల్ని విజయవాడ ఇన్నోవేల్ హోటల్కి రమ్మన్నారు. అందరం మేము పొద్దున్నే 9-10 గంటలకల్లా రెడీ అయ్యి మేము ఇన్నోవేల్ హోటల్కి వెళ్తే అక్కడ హోటల్ బుకింగే చేయలేదని నడు రోడ్డు మీద నుంచోబెట్టారండి. అక్కడ వెయిట్ చేసి వాళ్ళు తరివేటప్పటికి మేము బయటకు వచ్చేసాం. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. మాకు న్యాయం చేయండి. పిల్లలు గవర్నమెంట్ జాబ్ అనేసరికి 2 పిల్లలు కట్టానండి. నేను ఇంట్లో తెలియదు, మా వారికి తెలియదు, మా అత్తగారికి చెప్పి మా అత్తగారి బంగారం తీసుకొచ్చి పెట్టా బ్యాంకులో. ఇప్పుడు ఇంట్లో రానివ్వట్ల వాళ్ళు. నేను ఇక్కడ కూర్చోవడమే, నేను ఇంటికి కూడా వెళ్ళను. మా న్యాయం జరగాలండి. 4 లక్షలు కట్టానండి నేను. 2 పిల్లలు గవర్నమెంట్ జాబ్ అన్నాడు. మా అబ్బాయి వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు చిన్నోడు. ఆయన కూడా తీసుకొచ్చేసేయండి. నేను గవర్నమెంట్ జాబ్ ఇది, అవి ప్రైవేట్. ఆడి రికార్డులు మొత్తం నా దగ్గర ఉన్నాయి 50. నేను మాత్రం మొత్తం బయట పెడతా. రికార్డులు మొత్తం ఉన్నాయి నా దగ్గర. నాకు మాత్రం న్యాయం జరగాలి. 4 లక్షలు కట్టాను నేను. బాధితులు ఎక్కువ మంది అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, గుడివాడ ప్రాంతాలకు చెందిన వారున్నారు. పోలీసు కేసు పెడితే తమ డబ్బులు తిరిగి తమ చేతికి రావని బాధితులంటున్నారు. ఏపీ కలగజేసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. అసలు తాము కేసు పెట్టకుండా గోపాల్ సింగ్ ను ఎలా అరెస్టు చేస్తారని పోలీసులు నిలదీస్తున్నారు. మరి బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి. పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు, కేసు పెద్దదవుద్ది, అప్పుడు ఎంపీ గారు వస్తారు. లేకపోతే ఈ లోపం అనేది న్యాయం జరగదు. ఈ మాటలని ఒట్టి మాటలు ఇవన్నీ నాకు తెలుసు. పడిపోతే ఎవరు వస్తారండి? కాదు పడిపోతే ఎవరు వస్తారు? భగవంతుడు రారు, పోలీసులే వస్తారు. పోలీసులు వస్తారు. మీరు వచ్చేటప్పుడు గురుగారు మనకి తెలియని వాళ్ళని ర్యాంక్ ట్రాక్ పట్టించకూడదు, తప్పది. రాంగ్ ట్రాక్ పట్టించేది ఎవరో భగవంతుడు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. భగవంతుడు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు. రాంగ్ ట్రాక్ కి ఎవరు పంపిస్తారు? అసలు కేసు ఎవరు పెట్టారో? అతను లోపల ఎందుకు పెట్టారు? మీరు కేసు ఎవరు పెట్టారో? అతని మీద ఎందుకు పెట్టారు? పేపర్లో వచ్చింది. మీరు ఏదన్నా మాట్లాడుకోవచ్చు, చట్టం దగ్గర రావాలి కదా. నేను 10 మంది కట్టించే 10 మంది మనకేం లేదు, మనకేం వస్తుంది. అందరూ ఫోన్ పేలు చేశారు, ఆయనకి ఫోన్ పేలు చేశారు. ఈ మా వాళ్ళు ఏమన్నారంటే మాకు ఉద్యోగాలు వస్తే మేము తలకైదేళ్ళు ఇస్తాంలే పెద్ద అని ఇక అన్నారు. ఉద్యోగాలు వచ్చాయి. అయ్యా ఎంతమంది కట్టించారు మీరు? నేను 26. సచివాళ్ళు ఆకు చూసిన వాళ్ళు ఒకరు మీరు మనకు సెలవు దగ్గర గుడివాడ వాళ్ళు కానీ, బంధువులు కానీ, సలపల్లి వాళ్ళు కానీ ఎక్కువ మంది వాళ్ళు మా 30 మంది మొత్తం దగ్గర 50 దాటారు. నీకేం నమ్మించి కట్టించమన్నాడు? వెళ్తాం నాకేం చెప్పానంటయ్యా, నేను హాస్పిటల్కి ఏదన్నా నేను పెద్ద మనిషికుంటాను. ఎవరైనా మా ఊరిలో ఏమైనా చూసి హాస్పిటల్ తీసుకొచ్చాను. గవర్నమెంట్ హాస్పిటల్కి. మాది దక్షిణ తిరువల్లి అంట, అవునగడ్డ బంక్. అక్కడ ఏమి అంటే పెద్ద నువ్వు ఇక్కడ బాధపడి నువ్వు మ్యాట్ అంటారు, డబ్బులు పెట్టుకో, లేకపోతే ఏదైనా పొలిటికల్గా ఆఫీస్కి వెళ్ళి ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళి చెప్తే కొత్త వెళ్ళి అని చెప్తే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడు ఆఫీస్ అక్కడ 15 సార్లు ఆఫీస్కి వెళ్ళాను. నేను వెళ్తే ఏంటి పెద్ద ఎవరంటే పలానా ఊరు అండి అని చెప్పాను. ఏంటంటే ఇట్లా ప్రాబ్లం అంటే ఫోన్ చేస్తే మనం 2 సార్లు అక్కడ చేశారు హాస్పిటల్లో.
చేసిన తర్వాత మొన్న అక్టోబర్లోనో నవంబర్లోనో 130 పోస్టులు రిలీజ్ చేశారంట ఆన్లైన్లో. పెద్ద మీ ఊళ్ళో ఉంటే మరి పోస్టులు పెట్టుకుంటారన్నారు. ఏం పోస్టులు ఏంటంటే గవర్నమెంట్ పోస్టులు, పక్కా గవర్నమెంట్ పోస్టులు పెట్టుకుంటారంటేను సరే వాళ్ళని అడిగి చెప్తాను. కొంతమందిని అడిగా, అడిగితేనో ఎంత తీసుకుంటారంటేనో నేను అడిగి చెప్తాను. ఫోన్ చేసి అడిగితే 1,50,000 నుంచి 2 వరకు తీసుకుంటారు. కంప్యూటరైజ్ 2, అదే ఈ చిన్న అటెండర్ అయితే 1.5, కరెంట్ అయితేనో 2.5 అని చెప్పారు. వీళ్ళందరూ చెప్పాను. ఏం చేశానంటే మరి గవర్నమెంటే కాదో మాకు తెలవదు అంటే అయ్యో మరి ఏంటంటే పక్కా గవర్నమెంట్ మీరు కట్టుకుంటారంటే నేను వెళ్తాను చెప్పండి. అబ్బాయి ఇట్లా అంటున్నాడు, మీరు రండి అక్కడికి, మీకు నచ్చితే 5 మాటలు మాట్లాడకండి, నచ్చితే కట్టుకొని లేచి తిరిగి వచ్చాను. నామే పెట్టద్దు, నాదేమో ఇబ్బంది అని చెప్పి నేను వాళ్ళకి. అంతే నన్ను ఎవరు అనలేకపోతున్నారు, నువ్వు కట్టేవారు అట్లా చెప్తే ఎవరికాళ్ళు వచ్చారో నమ్మిచ్చాడు ఆయన. కట్టుకున్నారు. కట్టుకుని మొన్న ఇప్పుడు ఎంపీ గారు లెటర్ ప్యాడ్లు ఇచ్చారు, 10 మందికి ఇచ్చారు ఎంపీ గారు లెటర్ ప్యాడ్లు. మరి ఎప్పుడు జాయిన్ అవుతారంటేను ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇది బ్యాన్ ఉంది, ఎవరు 4 ఇద్దరు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన మళ్ళీ లెటర్లు ఇచ్చారు. లెటర్లు ఇచ్చి మళ్ళీ ఏంటంటేను పెద్దనా మరి గవర్నమెంట్ మీరేంటి కంగారు పడతారేంటి, నేను మాట్లాడిన ఆలోచన మళ్ళీ లెటర్ ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చి మన రీసెంట్గా 29-30 లెటర్ ఇచ్చాడు. 29-30 లెటర్ ఇచ్చామనంటే ఇన్నోవాటర్లో పెట్టారు. మొత్తం 4 జిల్లాల మీద 980 మందికి మీరు 1 గంట రండి, 1 గంటకు వస్తే మిమ్మల్ని 1 గంటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకుంటారు ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ తీసుకుని ఇప్పుడు ఇచ్చినట్టు కనెక్టింగ్ లెటర్లో వాళ్ళు మాత్రం పక్కా లెటర్ ఇస్తారు. మీ స్కేల్ ఎంత అనేది, మీకు ఆపే కటింగ్ ఎంత అనేది అక్కడ ఇస్తారు, మీరు రామన్నారు. 11 గంటలకే వెళ్ళిపోయామయ్యా. వెళ్ళిపోతే 11 గంటలకు వెళ్ళిపోతే వాళ్ళు ఇన్నోవాటర్లో మీరు ఇప్పుడు దాకా ఎక్కడ ఎవరో అసలు మాకు రూమ్ ఎవరు బుక్ చేయలేదు మా వాటర్లోనూ, వాళ్ళు ఎవరు లేడు ఎక్కడ, మీరు బయటకు వెళ్ళిపోయింది అని ఎండలో ఇట్లా ఇప్పుడు ఎట్టా అంటాను. అక్కడ ఎండలో తోలేసారు 70-80 మంది ఉన్నారు. కొంతమంది ఆడపిల్లలు అయితే ఇప్పుడు వస్తామని చెప్పి పిల్లలు కూడా సంకన వేసుకొచ్చారు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వచ్చాము ఎంపీ గారు, ఇక్కడ ఆఫీసర్ వస్తే శివ గారు వీళ్ళు ఉన్నారు. ఏంటి మీ ప్రాబ్లం అంటే ఎట్ట పని అంటే మీరు కంగారు పడకుండా అది చేశారు కాబట్టి శాతం కదా. ఇగో ఎంపీ గారు లెటర్ ఇచ్చారు, ఈ లెటర్ ఇచ్చాడు. అవి చూసే మేము ఎంపీ గారు ఆఫీసర్ అంటే మేము ముందుకు వచ్చాం. ముందుకు వచ్చాము కాదు, ఇదంతా లేబర్ అయ్యా అని చెప్పాం. పెద్దయినా మీకు ఉద్యోగాలే ఇప్పించలేము మేము, మీ డబ్బులు రికవరీ పెట్టిస్తా, మీరు ఇబ్బంది పడద్దు. అది ఎక్కడ ఉండవు పట్టుకొచ్చి మేము మీకన్నా మేము కేసు పెడతాం వాటి మీద అని చెప్పి శనివారం రండి అన్నారు. శనివారం వచ్చేది చాలా చేస్తుంది. శివగారు ఫోన్ చేస్తే శివగారు ఏమన్నారంటే మీరు వెళ్ళిపోయి స్టేషన్లో పెట్టారంటే నేను స్టేషన్లో అప్పు చెప్పాం, మీరు కానీ స్టేషన్లోకి వెళ్ళి కంప్లీట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారన్నారు. ఆయన బాలశౌరి గారి పిఏనని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారండి. మనిషికి 1,50,000 2 లక్షల వరకు కట్టామండి. మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అని చెప్పారు. మనిషికి ఇలా ఉండేలేక అప్పులు తీసుకొచ్చి కట్టామండి. కడితే మొన్న 29న అపాయింట్మెంట్ లెటర్లు వస్తాయని చెప్పేసి కొన్ని మామూలుగా ముందు పంపించారండి లెటర్లు. ఇవి కాదు, కన్ఫర్మేషన్ లెటర్స్ ఉంటాయి, మీరు 29న వస్తే ఇస్తామండి అని చెప్పారు. 29న పోస్ట్ పోన్ అయిందండి. మళ్ళీ 30వ తారీఖున అక్కడ మొన్న గురువారం రోజు విజయవాడ ఇన్నోవా హోటల్కి రమ్మంటే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఆయన అసలు రాలేదు, ఫోన్కి రెస్పాన్స్ లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్పేసి అసలు ఏం జరిగింది, వాళ్ళ ఇల్లు ఇక్కడే కదా బందర్లో అని చెప్పేసి మేము వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళ ఆవిడ ఎంపీ గారు ఆఫీస్కి రండి, మాకు తెలీదు, ఆయన మాకు కూడా ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు, నిన్నటి నుంచి ఫోన్ లేదని చెప్తే అందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే వీళ్ళు ఏమన్నారంటేనండి, ఆయన మా ఆఫీస్లో పనిచేస్తారు, అసలు ఏం చేస్తారని చెప్పారు మీకంటే నేను బాలశౌరి గారి పిఏనండి, ఈ పార్టీ ఇప్పుడు ఇది ఎంపీ గారి కోటాలో కొన్ని పోస్టులు ఉంటాయి, అవి తెలీదు, బయటికి రాకూడదు, మీరు నాకు ఫోన్పే ద్వారా డబ్బులు కట్టండి, బై హ్యాండ్ ఇవ్వద్దు, కొంతమందికి మాకు జాబ్ వద్దు అంటే రిటర్న్ కూడా ఇచ్చాడండి. దానివల్ల నమ్మకంతో మరి ఆయన ఇంత ఇదిగా నమ్మకంగా చెప్తున్నాడు కదండి, అందుకని చెప్పేసి ఆయన అంత నమ్మకంగా చెప్పాడు. ఫోన్పే తీసుకున్నాడు, మీకు ప్రూఫ్లు ఉండాలమ్మా, రేపు ఒకవేళ డబ్బులు మీకు ఉద్యోగం రాకపోతే మీ డబ్బులు మీకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పాడని చెప్పేసి మేము ఉండి లేక అప్పులు చేసి తీసుకొచ్చి మేము ఎలాగో చేయలేకపోయాం, మా పిల్లలన్నా చేసుకుంటారని చెప్పేసి పిల్లల కోసం జాబులకి ఒక్కొక్కరు 1,50,000 కొంతమంది 2 లక్షలు అలా కట్టుకున్నామండి. ఈయన దగ్గరికి వస్తే ఈయన రమ్మన్నారు, 2 రోజుల్లో రెండమ్మా, మా ఆఫీసు పేరు వాడుకొని అతను ఇలా చేశాడు కాబట్టి అతన్ని మేము తీసుకొచ్చి ఉద్యోగాలు అయితే లేదు, మీ మనీ మీకు వెనక్కి ఇప్పిస్తాము అని అన్నారని వచ్చాండి. వస్తే ఇవాళ ఎంపీ ఆఫీసు తాళం వేస్తుంది.